హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం సింపుల్గా, టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఒక రెసిపీ చెప్తాను. చాలామందికి మొటికాయలు అంటే ఇష్టం ఉండదు, కానీ ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగా తింటారు. ఏం లేదండి, మొటికాయ కారం ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. మన అమ్మమ్మలు కాలంలో బాగా చేసేవారు. మా నాన్నమ్మ అయితే బాగా చేసేదండి టేస్టీగా. మా నాన్నమ్మ రెసిపీ ఇది. ఇప్పుడు నేను చేస్తున్నాను. మొటికాయలు బాగా సన్నగా తరుక్కొని నీట్గా కడిగేసుకొని కొన్ని పల్లీలు, శనగకాయ పప్పులు దోరగా వేయించుకొని, కొంచెం కారం తినేవాళ్ళు పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం కారం తక్కువ కావాలనుకునే వాళ్ళు కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా కారం ఎక్కువే తింటారు మా ఇంట్లో, అందుకనేసి కొంచెం స్పైసీగానే చేస్తున్నాను. రోలు బాగా నీట్గా కడుక్కొనేసి ముందుగా మనం ఒలిచి పెట్టుకున్న మొటికాయలు, పచ్చిమిరపకాయలు బాగా, అంటే ఎక్కువ దంచకూడదు, లైట్గా దంచాలి. అంటే కొంచెమే, ఎక్కువ నున్నగా అవసరం లేదండి. ఒక్కలొక్కలుగా అంటారు కదా, అట్లా కొద్దిగా దంచుకుంటే చాలు. కొద్దిగా సాల్ట్ వేసుకొని టేస్ట్కి సరిపడంత దంచేసుకొని, మళ్ళీ కొన్ని పల్లీలు మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఆ పల్లీలు తీసుకొనేసి, పల్లీలు కూడా అలాగే ఒక్కలొక్కలుగా దంచుకోవాలి, ఎక్కువ మెత్తగా అవసరం లేదు. ఈ పల్లీలు కూడా దంచుకొనేసి, ఎక్కువ మెత్తగా అవసరం లేదు. ఇందులో ఆనియన్ వేసేసి, ఆనియన్ కూడా అలాగే దంచుకోవాలి. మెత్తగా అవసరం లేదు. తెల్లగడ్డలు వేసేసుకొని, తెల్లగడ్డలు కూడా అలాగే దంచుకొని, ఇందులోనే ధనియాల పౌడర్ వేసుకోవాలి, కానీ నేను వేయలేదు ధనియాల పొడి. కొంచెం మగ్గిన తర్వాత వేద్దామనేసి ఇప్పుడు దంచేటప్పుడు వేయలేదు. ఇంకా అంతే అండి. ఇలా ఒకలొక్కలుగా దంచేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ రోలు తీసేసి దాంట్లో కొద్దిగా వాటర్ వేసేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ వాటరు ఇంకా పెనం పెట్టుకొనేసి, అందులో కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ కర్రీకి, ఎందుకంటే ఆయిల్లో కొద్దిగా మగ్గితేనే బాగుంటుంది కర్రీ. ఇంకా పోపు దినుసులు అన్నీ వేసేసుకొని తర్వాత వేసేసుకున్నాం. కరివేపాకు వేసేసుకున్నాము. ఇప్పుడు దంచి పెట్టుకున్న మిశ్రమం మొత్తం ఆయిల్లో వేసేసుకున్నాం. నీట్గా అలా కలుపుకొనేసి కొద్దిగా పసుపు వేసుకోవాలండి. నీట్గా అలా కలుపుకుంటూ కొద్దిగా పసుపు వేసేసుకొని, సాల్ట్ అన్నీ ఆల్రెడీ వేసేసాము. కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో ధనియాల పొడి వేసుకోవాలి. ముందే వేస్తే అంటుకుపోతుంది అనేసి, మాడుతుంది అనేసి ముందే వేయట్లేదు నేను. రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ధనియాల పొడి యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ధనియాల పొడి వేసేసుకొని కొద్దిసేపు ఆగిన తర్వాత కొద్దిగా మనం రోట్లో తీసి పెట్టుకున్నాం కదా వాటర్, ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాతనే వాటర్ వేసేసుకొని కలుపుకొనేసి
మూత పెట్టేసుకోవాలండి. సిమ్లో నేనైతే సిమ్లో పెట్టుకున్నాను కొద్దిసేపు. నేతది కాబట్టి తొందరగా మగ్గిపోతాయి. మొటికాయలు, నేత మొటికాయలు తొందరగా మగ్గుతాయండి. చూడండి, నూనె అంతా అట్లా పైకి వచ్చేస్తుంది, నీళ్ళన్నీ పోయి. నేనైతే వాటర్ యాడ్ చేసుకోలేదు. ఆ రోట్లో కడిగిన వాటర్ మాత్రమే కొద్దిగా ఆ వాటరే వేసాను, ఇంకా వాటరే వాడలేదు. ఆవిరికే మగ్గిపోయినాయి. అంతే అండి, టేస్టీగా మొటికాయ కారం రెడీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేసి